శ్రీ మహాభారతంలో ద్రోణాచార్యుడి ప్రస్తావన ఎక్కువగానే ఉంటుంది. పాండవులు కౌరవులతో పాటు అనేక మంది వీరాది వీరులు విలుకాళ్ళు అస్త్రశస్త్ర విలువిద్య నైపుణ్యాన్ని సంపాదించుకుంది ద్రోణాచార్యుడి దగ్గరే. ధనుర్విద్యలో సకల అస్త్రశస్త్ర విద్యలు యుద్ధ వ్యూహాలు ద్రోణాచార్యుడికి తెలిసినంతగా మరెవరికీ తెలియవు. అసలు ధనుసు చేత పట్టి యుద్ధం చేయాల్సింది క్షత్రియుడు. కానీ ధనుర్విద్యలో మేటి విలుకాడు అయిన ఈ ద్రోణాచార్యుడు ఒక బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు చెయ్యవలసింది పౌరోహిత్యము, నిలబడాల్సింది ధర్మం వైపు. అలాంటిది ద్రోణాచార్యుడు అధర్మపరుడైన దుర్యోధనుడి వైపు ఉండి కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవులకు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండి 5 రోజుల పాటు పాండవుల సైనిక బలాన్ని చీల్చి చెండాడి పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యుడి చావుకు కారణమైన ద్రోణాచార్యుడు 15వ రోజు యుద్ధంలో దృష్టజమ్ముడి చేతిలో ఎలా బలయ్యాడు, అసలు ఈ ద్రోణాచార్యుడు ఎవరు, ధనుసు చేతపట్టి ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది వంటి అనేక విషయాలు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ద్రోణాచార్యుడి తండ్రి భరద్వాజుడు. ఈ భరద్వాజుడు సర్వం త్యజించి తాపసిగా మారి అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉండగా ఇంద్రుడు భరద్వాజుడి తపస్సు భంగం చెయ్యకపోతే నా ఇంద్ర పదవికే ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అని భావించి ఒక అందమైన అపురూప లావణ్యం కలిగిన సౌందర్యవతిని సృష్టించి ఆ అప్సరసతో నువ్వు వెళ్లి ఆ తపస్సు చేసుకునే భరద్వాజుడి సమీపంలో నాట్యం చేస్తూ నీ అందచందాలతో హావభావాల విరివయ్యారాలతో అతడికి తపోభంగం కలిగించు అని చెప్పగా ఆ నవలావణ్యపు ఇంద్రలోక కాంత భరద్వాజుడికి సమీపంగా వచ్చి అందెల సవ్వడితో వలపు వ్యామోహాల అల్లరి వేషాలతో ఆ భరద్వాజుడికి తపోభంగం కలిగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆమె అందెల సవ్వడి విన్న భరద్వాజుడు ఒక్కసారిగా ఆమెను తేరిపార చూడసాగాడు. అంత అందం చూసేసరికి మన్మథ తాపం ప్రకోపించింది. దాంతో వీర్యస్ఖలనం అయింది. కాసేపటికి తేరుకొని ఆ వీర్యాన్ని చెట్టు ఆకులను దొన్నెలుగా చేసి అందులో ఉంచి ఆ దొన్నెలను ఒక మట్టి కుండలో భద్రపరిచి ఇక అక్కడి నుండి వెళ్లిపోయాడు. 3 రోజుల తర్వాత ఆ కుండ నుండి ఒక పిల్లాడు బయటికి వచ్చాడు. ఆ పిల్లాడు దైవ సంకల్పం చేత సకల వేదాంగాలు పుట్టుకతోనే నేర్చుకున్నాడు. అలా ద్రోణాచార్యుడు అక్కడి సమీపంలో ఉండే ఒక గురుకులంలో 12 సంవత్సరాలు ధనుర్విద్యను అభ్యసించాడు. ఆ రోజుల్లో ఎక్కువగా ధనుర్విద్యనే నేర్పించేవాళ్ళు. ద్రోణాచార్యుడు గురుకులంలో ధనుర్విద్యను అభ్యసిస్తూ ఉన్నప్పుడు అతనితో పాటు పాంచాల రాజు కుమారుడు అయిన ద్రుపదుడు కూడా అక్కడే ధనుర్విద్యను అభ్యసించాడు. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. వీళ్ళ విద్యాభ్యాసం ముగిసింది. ఇప్పుడు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోతున్నారు. వెళ్లే ముందు ద్రుపదుడు ద్రోణాచార్యుడితో, మిత్రమా, మనమిద్దరం ఇంతకాలం ఇక్కడ ఎంతో స్నేహపూర్వకంగా చదువుకున్నాం. ఇప్పుడు విడిపోతున్నాం. నేను పాంచాల రాజు యొక్క కుమారుడిని, కాబోయే రాజును కూడా. మన స్నేహాన్ని గుర్తుపెట్టుకొని నీకు ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి రా అని చెప్పి ద్రుపదుడు వెళ్లిపోయాడు. ద్రోణాచార్యుడు కూడా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇలా కాలం గడుస్తుంది. ద్రోణాచార్యుడు కృపాచార్యుడి చెల్లెలు అయిన కృపిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అశ్వత్థామ అనే కుమారుడు పుట్టాడు. ద్రోణాచార్యుడు కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. ఎంత పేదరికం అంటే పుట్టిన పిల్లాడికి కనీసం ఆవు పాలు తాపడానికి కూడా నోచుకోనంత పేదరికం. ఒకరోజు పిల్లలందరూ మంచి రుచికరమైన ఆవు పాలు తాగుతున్నారు. ఈ అశ్వత్థామ అనే పిల్లాడు ఆవు పాలు తాగుతున్న పిల్లల దగ్గరికి వెళ్లి నాకు కూడా పాలు ఇవ్వవా అని అడిగాడు. ఆ పిల్లలు చాలా విసుక్కుంటూ ఒక గుక్కెడు పాలు ఆ అశ్వత్థామకు ఇచ్చారు. ఆ పాలు తాగిన అశ్వత్థామ ఆ పాలు ఎంతో రుచికరంగా ఉండటంతో ఇంటికి వెళ్లి, అమ్మ, పిల్లలందరూ ఎంతో రుచికరమైన ఆవు పాలు తాగుతున్నారు, నాకు కూడా ఆవు పాలు కావాలి అని ఏడవడం మొదలు పెట్టాడు. ఆ పిల్లాడి ఏడుపును చూసి ఎంతో ఆవేదన చెందిన కృపి ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి, ఏవండి, మన కడుపున పుట్టిన పిల్లాడికి కనీసం ఆవు పాలు కూడా తాపలేకపోతున్నాం, వెళ్లి డబ్బు సంపాదించుకురండి, ఆ డబ్బుతో ఒక ఆవును కొనుక్కుందాం అంది. ఆ మాటలు విన్న ద్రోణాచార్యుడు డబ్బు సంపాదనకై బయలుదేరాడు. మార్గ మధ్యంలో తన స్నేహితుడు ద్రుపదుడు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ ద్రుపదుడి దగ్గరికి పోతే కనీసం ఒక ఆవునైనా ఇవ్వకపోతాడా అనుకొని పాంచాల రాజ్యానికి వెళ్ళాడు. అప్పటికే ద్రుపదుడు రాజు. సభా సభికులతో కొలువులో సింహాసనంపై కూర్చున్న ద్రుపదుడిని చూసిన ద్రోణాచార్యుడు సరాసరి ద్రుపదుడిని సమీపించి, ఏమి మిత్రమా, బాగున్నావా? నేను ద్రోణ
ద్రోణాచార్యుడిని, మనమిద్దరం ఒక గురుకులంలో 12 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం కదా అని అన్నాడు. ఆ మాటలు విన్న ద్రుపదుడు రాజునన్న అహంభావంతో, మిత్రుడిని ఎరిగి కూడా ఎరగనట్టు దుహంకారంతో, ఏంటి నీకు నాకు స్నేహమా? రాజునైన నేనెక్కడా? పూటకు గతి లేక కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న పేద బ్రాహ్మణుడివి అయిన నువ్వెక్కడా? స్నేహం చెయ్యాలి అంటే ఇద్దరు సమవుజ్జీలుగా ఉండాలి. అధికారము, అర్ధబలము, అంగబలము, కులగోత్రాలు సరి సమానంగా ఉండాలి. అంతేగాని నీకు నాకు మైత్రి బంధం అనేది పచ్చి అబద్ధం. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని అవమానించడంతో నిరాశతో, నిస్పృహతో, అవమాన భారంతో వెనుదిరిగాడు ద్రోణాచార్యుడు. పాంచాల రాజ్యం దాటుకొని హస్తినాపురానికి ఆవలి వైపు మార్గమధ్యంలో చాలా మంది బ్రాహ్మణులు పెద్ద పెద్ద మూటలు నెత్తిన పెట్టుకొని పరుగు పరుగున వెళ్తున్నారు. అది గమనించిన ద్రోణాచార్యుడు, ఓ బ్రాహ్మణోత్తములారా, ఎవరు మీరు? ఇంత హడావుడిగా పరుగులు తీస్తున్నారు ఎందుకు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు, పరశురాముడు తన సంపద మొత్తం బ్రాహ్మణుల యొక్క యజ్ఞ యాగాదులకై దాన ధర్మాలు చేస్తున్నాడు అని చెప్పారు. ఆ మాటలు విన్న ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గరికి వెళ్లి, స్వామి, నేను ఒక నిరుపేద బ్రాహ్మణుడను. నా పేరు ద్రోణాచార్యుడు. నాకు ఒక గోవును దానం చెయ్యండి అనగా, పరశురాముడు, మహాత్మా, నా దగ్గర ఉన్న సర్వ సంపదలు దానం చేశాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నది నా ప్రాణాలు, ధనుర్విద్య మాత్రమే. వీటిలో నీకు ఏది కావాలో చెప్పు, నిరభ్యంతరంగా ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, మహానుభావ, నీ ప్రాణాలు నాకెందుకు? ఆ ధనుర్విద్యను నేర్పించండి అనగా, పరశురాముడు సకల అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలతో పాటు యుద్ధ వ్యూహాలు నేర్పించాడు. ఇక్కడ శస్త్ర విద్య అంటే ఏదైనా పరికరంతో చేసే యుద్ధాన్ని శస్త్ర విద్య అంటారు. గొడ్డలి, బాణం అటువంటివి. అస్త్ర విద్య అంటే ఏదైనా పరికరం అనగా కర్రపుల్లను, బాణాన్ని, గొడ్డలినో, గడ్డి పరకనో తీసుకొని ఆ అస్త్రానికి సంబంధించిన మంత్రాన్ని జపించి విసిరేస్తే చాలు. మనసులో సంకల్పించిన విధంగా ఆ మంత్రశక్తి ప్రభావం పనిచేస్తుంది. ఇందుకు ఉదాహరణ, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత దుర్యోధనుడు తొడలు విరిగి నేలకూలి చనిపోయిన తర్వాత అశ్వత్థామ పాండవుల మీద కోపంతో బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. మనసులో ఈ విధంగా సంకల్పించి, పాండవులకు సంబంధించిన ఆడవాళ్ల గర్భాలు అపాండవం అయిపోవునుగాక అని అంటూ, పాండవులకు ఇక వారసులు ఉండకుండా వాళ్ళ భార్యల గర్భాలలో ఉన్న పిల్లలు కూడా చనిపోవునుగాక అని బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఉత్తర కడుపులో పెరుగుతున్న పరీక్షిత్తు మీద కూడా ఈ అస్త్ర ప్రభావం చూపుతుండగా శ్రీకృష్ణుడు మరో బ్రహ్మ శిరోనామక అస్త్రంతో అశ్వత్థామ వేసిన బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ఉపసంహరించాడు. పరశురాముడి దగ్గర అన్ని రకాల ధనుర్విద్యలు నేర్చుకొని ద్రోణాచార్యుడు గురువు గారికి నమస్కరించి వెనుదిరిగి వెళుతుండగా గంగానది తీరంలో చాలా మంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఆ పిల్లలు కౌరవులు, పాండవులు. ఆ పిల్లలకు ధనుర్విద్య గురువుగా ద్రోణాచార్యుడిని భీష్ముడు నియమించాడు. ఇక కౌరవ, పాండవులకు గురువుగా ద్రోణాచార్యుడు ఎటువంటి విద్యలు నేర్పించాడు? ద్రుపదుడి మీద ద్రోణాచార్యుడు తన పగను ఎలా తీర్చుకున్నాడు? కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవుల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండి అభిమన్యుడి చావుకు ఎలా కారణమయ్యాడు? ఇంకా ద్రోణాచార్యుడి గురించి అనేక విషయాలు పార్ట్ 2లో తెలుసుకుందాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.